అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అరాచకాలపైన పేదవాడిని ఏ రకంగా వెంటాడుతున్నారో వీళ్ళ యొక్క ఆస్తులు విలువలు పెంచుకోవటానికి నిన్న జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ. ఎక్కడో కాలాగొట్టు మీద ఉన్నటువంటి ఇల్లు తీసేయడానికి, పెద్ద కాల దగ్గర ఇల్లు తీసేయడానికి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఈ పట్టణ ప్రజలందరికీ తెలుసు. గతంలో ఒకసారి ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదైతే పొలాలు ఉన్నాయో వాటిని మెయిన్ రోడ్డు మీద తీసుకురావడం కోసం అప్పట్లోనే ప్రయత్నం చేశారు. మరి అనేక సందర్భాలుగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫుని వాళ్ళకి అండదండగుంటూ ఆపించడం కోసం ఇప్పటి నుంచో ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు పుష్కరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి పుష్కరాల కోసం, పుష్కరాల అభివృద్ధిలో భాగంగా ఇది తీసేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే పుష్కరాలు గోదావరికి పుష్కరాలా, కాలగొట్టికి పుష్కరాలా ఏమో అర్థం కావట్లేదు. పుష్కరాలు అనేటువంటి గోదావరి పుష్కరాలు, పేరే గోదావరి పుష్కరాలు అనేటువంటిది పేరు. ఆ గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలగొట్టిని ఈ పాకలు అవి తీసేయటం అనేటువంటిది ఏ విధమైనటువంటి న్యాయం? అది వాళ్ళు ఇల్లు లేక చిన్న చిన్న పాకలు వేసుకుని కొంతమంది రూపాయి కూడబెట్టుకుని ఏదో కట్టుకుని ఉంటున్నారు. అక్కడ నుంచి అక్కడ ఇళ్ళలో పాచి పని చేసుకోవటం, హోటల్లో పని చేసుకోవటం, ఈ విధమైనటువంటి పనులు చేసుకుని జీవనోపాధి సాధిస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు ఇంత కక్ష కట్టి చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి. ఇక్కడ కమిషనర్ అడుగుతున్నాను నేను, కమిషనర్ గారు, అది ఇరిగేషన్కి సంబంధించిన అన్నారు కదా, ఇరిగేషన్ దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంటే మరి మీ మున్సిపాలిటీ ఇంత దమనకాండ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చి నుంచోవచ్చు అక్కడ. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలకే పనిచేయండి, తప్పేం లేదు. ప్రభుత్వాలకు ఊడికిని చేయకండి. ఇక్కడ ప్రభుత్వాలకు పనిచేసినా పర్లేదు, కానీ ప్రజాప్రతినిధులకి ఊడికిని చేసేటువంటి విధంగా మీరు పనిచేయటం ఏం చేస్తున్నారు? మీరు అర్ధరాత్రి కాడ మరి పగల ఎందుకు చేయలేదు? అంత 3 గంటలకు వచ్చి తీసేయవలసినటువంటి 3 గంటలకు వచ్చేసి తీసేయవలసినటువంటి అవసరం ఏం ఏర్పడింది? ఇక్కడ 3 గంటలకే రాత్రి సమయంలో 3 గంటలకే రాత్రి వచ్చేసి తీసేయవలసినటువంటి వాళ్ళు ఏమన్నా దొంగలా దోపిడీ చేస్తున్నారు? ఇక్కడ ఏ కారణం తప్పని 3 గంటలకు వచ్చి తీసేయవలసినటువంటి అవసరం వచ్చింది? ఇది మంచి విధానం కాదు, దుర్మార్గమైనటువంటి ఆలోచన మీరు చేసేది. తీసేయడానికి ఆదివారం చూసుకుని 3 గంటల దాకా టైం చూసుకుని తెల్లవారుజామున వచ్చేసి నిద్రాహారాలు లేకుండా గడిపేరు 4-5 రోజుల నుంచి, చాలా రోజుల నుంచి వాళ్ళందరూ పాపం పిల్లలతోటి వాళ్ళందరూ దుర్మార్గమైనటువంటి విధంగా మీరు ఈ చర్య అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. వెనకాల మీ ఆస్తులు పెంచుకోవటం కోసం, మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవటం కోసం పేదవాళ్ళని వాళ్ళకి టిట్కోలో ఇళ్ళు ఇచ్చామంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నరకం చూస్తున్నారు. మాకు వద్దు బాబు ఇళ్ళు నీళ్ళు అంటున్నారు. టిట్కోలో ఇళ్ళు ఇచ్చామని మీరు అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు, ఉండటానికి లేదు, అనేక రకాలైనటువంటి పద్ధతి. ఆ ఇళ్ళు ఇచ్చి దాంట్లో హ్యాండ్ ఓవర్ చేసిందంతా నేను ఉండగానే చేసాం, మా ప్రభుత్వంలోనే చేసాం. అవన్నీ అయినప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, మీరు గుర్తుపెట్టుకోండి. అదేదో గొప్ప కార్యక్రమం ఏమని చెప్పలేదు. వాళ్ళు కట్టారు కాబట్టి మేము ఇస్తున్నాం, దీంట్లో మీకు నరకం కనపడుతుంది, మీరు సుఖంగా ఉండటం కోసం ఇవ్వట్లేదు అని చెప్పాను ఆ రోజుని. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇప్పుడు అదే జగన్ గారి హయాంలో అయితే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే స్థలం ఇచ్చి ఇల్లు కట్టారు వాళ్ళందరికీ. ఆ భవిష్యత్తులో భార్య పిల్లలు ఎవరన్నా కొడుకులో కోడళ్ళు ఉంటే పైన వేసుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా అక్కడ కార్యక్రమం చేశారు. మీరు ఈ టిట్కోలు ఇల్లు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ మీ ఆస్తులు పెంచుకోవటం కోసం, మీరు ఈ కబ్జాలు చేయటం కోసం మీరు చేసేటువంటి ఆలోచనలు ఇవి దుర్మార్గమైనటువంటి చర్య. పోలీస్ అనేటువంటిది ఇదేమన్నా రౌడీల్లా ప్రవర్తిస్తారా మీరు? చూద్దాం. మీరు ఏమీ తొందరపడద్దు. టైం వచ్చినప్పుడు దానికి సమాధానం ప్రజలు చెప్తారు మీకు. ఇవన్నీ చాలా చూసి వచ్చినాయి. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయనుకోకండి. రాత్రి ఉంటుంది, పగల ఉంటుంది. ఈ పగలే శాశ్వతంగా ఉంటుందని అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం. అధికారులందరికీ మేము మనవి చేస్తున్నాను, ప్రభుత్వానికి పనిచేయండి, ఎవరూ ఇబ్బంది పడరు. ప్రభుత్వాలకి ఊడిగం చేయొద్దు మనం ప్రజలకి.
మీరు మీ నాయకులు చెప్పినట్టో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పినట్టు, లేకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కేశారు మీరు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారు మీరు. ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలనుకున్నారు ప్రజలకి? రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు మీరు చేసేటువంటి అరాచకాలు. వాళ్ళకి టైం ఇచ్చి అర్ధరాత్రి గారు 3 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి తీసేస్తారా? తీసేమని నోటీసులు ఇస్తే ఇవ్వచ్చు. అంత అవసరం ఉంది. మీరు పుష్కరాల పేరుతోటి గ్రాంట్లు తెచ్చేసామంటున్నారు. పుష్కరాల పేరుతో చెప్పేసి అమాయకులందరినీ లేపేసి అక్కడ పుష్కరాలు ఎక్కడో గోదావరికి వచ్చినటువంటి పుష్కరాలు పట్టుకొచ్చి ఇక్కడ చూపించి మీరు మీ సొంత ఆస్తుల్ని విలువలు పెంచుకోవడం కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవి. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. ఎన్ని ఆక్రమణలు ఇళ్ళు ఉన్నాయి ఈ ఊళ్ళోని, ఎన్నాటిని తొలగించారు మీరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద అనేక సార్లు అడిగితే వాళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా కట్టి లేవా? మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి ఎక్కడ కట్టారు? మున్సిపాలిటీ పక్కన ఉన్నాయి అన్ని, మున్సిపల్ ఆఫీస్ పక్కనే. కళ్ళు మూసిపోయి ఉన్నారా మీరు? నిద్రపోతున్నారా? సారాలు ఏర్రైపోతున్నాయి బ్రాంతి షాపులు మున్సిపల్ ఆఫీస్ పక్కనే. కనపట్టలేదు మీకు? మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసాం అనేక సార్లు మనం. ఏంటి దహదానే ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా మీరు ప్రవర్తించేటువంటి దానికి మా కంప్లైంట్ ఇవ్వండి. యాక్షన్ కంప్లైంట్ ఇచ్చినటువంటి మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చారు, మున్సిపాలిటీలో తీర్మానాలు చేశారు. ఏం చేశారు మీరు? ఏళ్ళు ఏదో కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే దాన్ని ఆగమేఘాల మీద కౌంటర్లు వేసేసి ఇది క్లియర్ చేయించేసానని చెప్తున్నారు కదా. పక్కన ఉన్నటువంటిది మున్సిపల్ ఆఫీసుకు సంబంధించినటువంటి మరి వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి స్థలాన్ని 18 ఎకరాల భూమిని ఆ రోజు కృష్ణార్జున చౌదరి గారు ఉండగా వాటర్ వర్క్స్ తీసుకొచ్చి కట్టించారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది మున్సిపాలిటీకి డబ్బు కట్టి ఆ స్థలాన్ని మున్సిపాలిటీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది వాటర్ వర్క్స్ కోసం. ఆ స్థలాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అదే స్థలాన్ని గతంలో కబ్జా చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా, ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎక్కడికైతే కబ్జా చేస్తారో అదంతా విడదీయించి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించాం. ప్రభుత్వం మారిన తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేసి కబ్జా చేశారు. సుమారు 25 సెంట్లు, దాని వాల్యూ వచ్చి 5 కోట్లు చేస్తుంది. మీరు కనపట్టలేదా? అదేంటని అడిగితే అనేక సార్లు కోర్టులో ఉంది కదా అని అంటారు. కోర్టుకు వెళ్ళి వచ్చానండి మొన్న అని చెప్తున్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఈ దుర్మార్గమైనటువంటి విధానాలు. మీరు మున్సిపల్ కమిషనర్గా మీరు ఎవడన్నా అమాయకుడు ఎవడన్నా పాకలేసుకున్నా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నా అక్కడ మీరు దమనకాండ చేస్తున్నారు. వెళ్ళిపోయి ఎక్కడో డాక్టర్ కట్టుకుంటే ఆ డాక్టర్ ఇల్లు హాస్పిటల్లో కిందంతా పర్మిషన్ తోటి కట్టుకున్నారు. పర్మిషన్ లేకుండా పైన ఎత్తడానికి కూడగొట్టేశారు. అలాంటిది మున్సిపల్ తలాల్లో 3 అంతస్తు వేసి కట్టేస్తుంటే కళ్ళు మూసిపోయినారు. మీరు కనపట్లేదు? మీకు ఎక్కడో చూపించంటే చూపించే వస్తే కొట్టేస్తావు, నువ్వు వచ్చేసి నేను చూపెడతా, వచ్చి ఎవరేమనుకున్నా పర్లేదు నేను వచ్చి చూపెడతాను. మన స్థలంలో ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా, మున్సిపల్ తీర్మానాలు లేకుండా స్థలాన్ని మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటే కట్టేశారు. మెయిన్ రోడ్లోనే, రోడ్డు పక్కనే కట్టేశారు. 3 అంతస్తులు వేసి కట్టేశారు. కనపట్టలేదా మీకు? ఎక్కడనేటువంటిది కమిషనర్ వచ్చి చెప్పి చూపిస్తాను, తీసుకెళ్తాను నేను అన్నాను కదా. అనుమానం నాకేం మొహటం లేదు. ఎక్కడైనా అడగమని కమిషనర్ నేను వచ్చి తీసుకెళ్ళి చూపెడతాను, లేదు మున్సిపాలిటీది కాదని చెప్పాను అక్కడికి వచ్చిన తర్వాత. ఈ రకమైనటువంటి పరిపాలన ఇక్కడ చేస్తున్నారు. ఎంతకాలమో సాగదు ఇది. ప్రజల ఆగ్రహానికి ఎవడో అతీతుడు కాదు. ఈ దుర్మార్గాన్ని ఎంతో కాలం సాగదు. ఇంకా పార్టీ తరపున వేయడానికి ఇది పార్టీకి సంబంధించిన, ప్రజల తరపున మేము పోరాడు. లోకేష్ కోర్టు ఏంటి? లోకాయుక్త కోర్టులో రేపు పుష్కరాలు రేపు ఉన్నాయా? పుష్కరాలు ఇంకా సంవత్సరం ఉన్నాయి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. లోకాయుక్త కోర్టులో ఆ పిటిషన్ డిస్పోజల్ చేయలేదు. లోకాయుక్త కోర్టులో ఉండగా ఆ దాని మీద ఏమీ ఆర్డర్ రాకుండానే వీళ్ళు అర్ధరాత్రి కూడా వచ్చి లేపేశారు. అదేంటంటే లోకాయుక్తలో ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఇంకోటి లేదండి అని మాకు అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తాను ఇంజక్షన్ ఆర్డర్ లేదు. ఇప్పుడు ఏదైతే 28వ వార్డులో ఉన్నటువంటి స్థలాన్ని 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కబ్జా చేశారు. దానికి ఇంజక్షన్ ఆర్డర్ ఉందా? లేదు కదా. ఇవన్నిటికి కారణం కమిషనరే. కమిషనర్కి ఏ విధంగా కమిషనర్ కావచ్చు, రౌడీలుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు కావచ్చు, వీళ్ళందరి సంగతి తేలి రోజు తేలుతుంది. ఈ లోపల వాళ్ళని ఏ విధంగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధమైనటువంటి ఖచ్చితంగా తీసుకుంటాం. వాళ్ళ మీద రాజ్యాంగపరంగా మాకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో
ఆ హక్కులను ఉపయోగించి వీళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఉసురు కొడుతుంది, వాళ్ళ శాపనార్థాలు తగ్గుతాయి. పేదవాళ్ళు వాళ్ళు ఒకసారి ఈ పుష్కరాల పేరు చెప్తున్నారు. 3-4 పుష్కరాలు చేశారు కదా, చూశారు కదా మీరు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ చూశారు కదా ఆ పుష్కరాలన్నీ. ఇలా కొత్తగా వచ్చినాయి పుష్కరాలు. వచ్చినాయో ఏమైనాయో, పుష్కరాల నిధులు రావటం అనేటువంటిది ఇక్కడ ముఖ్యం కాదు. బడ్జెట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారండి. అధికారం ఉంది వాళ్ళ దగ్గర. ప్రజలు మోసపోయి అధికారం ఇచ్చారు. వీళ్ళ మాయ మాటలు నమ్మి అధికారం ఇచ్చారు. ఏ నిధులతో చేస్తారో సొంతంగా పెట్టుకునే వాళ్ళు అన్న కాదు. ఆ గ్రావెల్ పుష్కరాల నిధులు ఏం కాదు. పుష్కరాల నిధులు ఇంకా రాలేదు. పుష్కరాలకు సంబంధించింది కాదు అది. అయితే ఉండొచ్చు, మున్సిపాలిటీ నుంచి తీసేస్తారో. లేదనుకుంటే అది అలా బాగు చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళే చేయించుంటారు. దేవాదాయ భూమి కాదు అది. అది అది మొత్తం ఇరిగేషన్ అని మీరే చెప్తున్నారు కదా. ఇరిగేషన్ మీరంటే మున్సిపాలిటీ చెప్తుంది ఇరిగేషన్ అని. ఇరిగేషన్ దాంట్లో కట్టినటువంటి దాంట్లో మున్సిపాలిటీకి ఏం సంబంధం మరి అలాగనుకుంటేని? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క కనుసన్నల్లో మీరు నడుస్తున్నారు. మేము కూడా అధికారం చేసాం చాలా రోజులు, చాలా మొన్నదాకా మేము కూడా ఉన్నాం. దుర్మార్గమైనటువంటి విధంగా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ పేదవాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు. ఎవడో ఒకళ్ళు ఇంట్లో అంట్లు తోముకుంటేనే కానీ వాళ్ళ కుటుంబాలు వెళ్ళే పరిస్థితి లేదు. టిట్కో ఇళ్ళు అంటున్నారు. అక్కడ నేను ఇదివరకు చెప్పాను, అక్కడ నరకం కనపడుతుంది వాళ్ళందరికీ. నా టిట్కోలో ఇల్లు ఉన్న వాళ్ళందరూ ప్రజలు మోసం చేసి నీకు 15 అని రైతులకు చెప్పి, లేకపోతే విద్యార్థులకు చెప్పి, యువతకు చెప్పి అనేక మోసాలు చేశారు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో చూసాం మనం. ఇన్నెందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మాట. ఏదైతే ఏపీబీఎస్సీ మీద గతంలో జరిగినప్పుడు అవకతవక జరిగినాయి అని చెప్పారు కదా మీరు, దాన్ని ఈవేళ మళ్ళీ ఆయన మొన్న చెప్పాడు. మీకు చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, మీకు ధైర్యం ఉంటే డిఎస్సి మీద అలాగే ఏపీబీఎస్సీ మీద రెండాటిని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి పంపించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పాడు కదా ఆయన. చేయించాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఆ పని? అంటే మీరు ఎంత అవినీతి చేశారో డిఎస్సిలో అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. రెండు కూడా విచారణ జరిగితేని. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటానికి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది కనపడుతుంది కదా. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజాయితీగా డిఎస్సి చేసామంటే, రెండాట్ల మీద డిఎస్సి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఏపీబీఎస్సీ మీద ఈవేళ మీరు చేసినటువంటి దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి డిఎస్సి మీదనే. దేశం కోసం పనిచేసినటువంటి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందినటువంటి పివి సింధు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా అనేటువంటిది చెప్తారు. ఇవన్నీ తేల్తాయి. మీరు దీనికి సిద్ధమైతే చెప్పండి. అసెంబ్లీలో చెప్తున్నారు కదా, సవాల్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని రమ్మని అసెంబ్లీకి అని చెప్పేసి. ఇంటా బయట సినిమా డైలాగులు చెప్పారు. ఎక్కడైనా సరే ప్లేసు డేటు మీరు నిర్ణయించండి, వస్తున్నానని చెప్పారు కదా. ఎవరో బస్తీ మీద సవాల్ చేయకూడదు. మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయడు అంటున్నారు కాబట్టి ఆ పిఎస్సి మీద ఈరోజు మీరు చేసినటువంటి డిఎస్సి మీద రెండాటిని కూడా సిబిఐ ఎంక్వైరీకి పంపించండి. అది చేయరు. మీరు చేయబడడానికి గల కారణం ఏంటో చెప్పండి ప్రజలకి. సిగ్గులేనటువంటి విధంగా విధానాలు చేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగినటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం. మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి పెట్టుకోండి, ఏదైనా మాట్లాడుకోండి. కానీ నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళని, పూట కూలి పని చేసుకుంటే కానీ పూట గడవనటువంటి వాళ్ళని రోడ్డు మీద పడేయటం అనేది అవసరం అయితే తీసేయచ్చు. ప్రభుత్వానికి అవసరం అయితే సొంత స్థలాలు కూడా తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంత అవసరమా? ఎక్కడో గోదావరి పుష్కరాల పేరు చెప్పి ఇక్కడ మీ ఆస్తులు పెంచుకోవటం కోసం ఇక్కడ తీసుకొచ్చి కాలగొట్టుల్ని ఉన్నటువంటి 3 పుష్కరాలు 4 పుష్కరాలు చూసారు వాళ్ళందరూ. పాపం ఖచ్చితంగా వాళ్ళ శాపనార్థాల్లో వాళ్ళ ఉసురు తగులుతుంది ఈ ప్రభుత్వానికి అనేటువంటిది మరొకసారి హెచ్చరిస్తున్నాను. వీళ్ళు ఏదైతే అర్ధరాత్రిగా 3 గంటలకు వచ్చి కమిషనర్ ఇవన్నీ ఖాళీ చేయించాడు, వందలాది మంది పోలీసులు తీసుకొచ్చి ఖాళీ చేయించారో ఇది ఏ చట్టం చెప్తుంది? మీరు అధికారులా రౌడీలా? అధికారులు అయితే చట్ట ప్రకారంగా పగలొచ్చి చేయాలి. అర్ధరాత్రిగా వచ్చి ఖాళీ చేసేటువంటి అధికారం మీకు ఎవరికి ఇచ్చారు? ఎవరిచ్చారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆదేశాలతోటి మీరు పనిచేస్తున్నారనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా వీటికి మూల్యం చెల్లించుకోవాలి. మీకు చెప్పాల్సినటువంటి విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం దీని మీద. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పేటువంటి రోజు
వస్తుంది మీకు.